రాహుల్ గాంధీని నిజంగా స్ట్రిప్ ఆఫ్ చేసినట్టు. ఆయనకున్నటువంటి ఒక ఆయన నిజంగా ఇప్పుడు మీది ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదని కదా మీరు స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టారు. స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టినప్పుడు మరి స్పీకర్ మీకు అవకాశం ఇవ్వలేదని మీరు అంటున్నారు కదా. అసలు మీరు ఎన్నిసార్లు మాట్లాడడానికి లేచారు అసలు ఫస్ట్ పాయింట్ అది ఎలాగో వీగిపోయింది అనుకోండి చెప్తున్నా. అంటే వీళ్ళు వాంట్ టు ఎక్స్పోజ్ స్పీకర్ ఇంటున్నది. ఇక ఆయన అమిత్ షా చాలా సర్కాస్టిక్ గా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ లేరు, మీరు మాట్లాడలేదు, ఫస్ట్ బడ్జెట్ చర్చల్లో చాలా వాటిల్లో మీరు ప్రసంగించలేదు అంటే నాకు కూడా అర్థమవుతోంది మీరు సీనియర్ వరిష్ఠ నేత హై ఆప్, కాంగ్రెస్ పార్టీని నడిపించాలి కాబట్టి మీరు చాలా అద్భుతమైన పనుల్లో మీరు నిమగ్నమై ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. సరే ఓకే, కానీ మీరు ఇక్కడ లేరు అని అంటే ఎక్కడున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏమైనా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో ఏమైనా ఉన్నారా అంటే లేదు, మీరు విదేశీ పర్యటనలో ఉన్నారు. హోమ్ మినిస్ట్రీ ఖచ్చితంగా తెలుస్తాయి ఇవన్నీ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది. బికాజ్ ఆయనకు భద్రత ఇచ్చేది హోమ్ మినిస్ట్రీయే. సో ఎక్కడెక్కడికి పోయారు అనేది విదేశీ పర్యటన లిస్ట్ చెప్పారు ఆయన. 2025 వింటర్ సెషన్స్ జరుగుతున్నప్పుడు, శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు జర్మనీలో ఉన్నాడు రాహుల్ గాంధీ. 2025 బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు వియత్నాంలో ఉన్నారు. 2023 బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నారు. 2018 బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు సింగపూర్, మలేషియాలో ఉన్నారు. 2020 మాన్సూన్ సెషన్ జరిగేటప్పుడు ఫారెన్ టూర్లో ఉన్నారు. 2015 బడ్జెట్ సెషన్ జరిగేటప్పుడు 7 రోజులు ఫారెన్ టూర్లోనే ఉన్నారు. ఇవన్నీ ఆయన చెప్పిన లెక్క. నేనేం నా సృష్టి ఏం లేదు, అమిత్ షా చెప్పిన లెక్క. సో ఇప్పుడు కాదా అవునా చెప్పాల్సింది రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ.